కౌన్సిలర్లు వార్డుకు ట్యాంకర్లు అడిగితే తప్పు చేసినట్లుగా మాట్లాడుతున్నారని ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 8వ వార్డు కౌన్సిలర్ పల్లంటి మధుమూర్తి మాట్లాడుతూ తన వార్డులో పైప్ లైన్ల ద్వారా నీరు రావడం లేదని, ప్రత్యేకంగా ట్యాంకుల ద్వారా నీరు సరఫరా చేయాలని, వేసవిలో 3 నెలలు నీరు రావడం లేదని, ఆ కారణం చేత తమ వార్డు పరిధిలోని గృహాలకు వాటర్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని, వాటర్ ట్యాక్స్ హాలిడే ప్రకటించాలని కోరారు. కౌన్సిలర్ల సూచనకు స్పందించిన మున్సిపల్ చైర్పర్సన్ తాగునీటి సమస్యలు రాకుండా అన్ని వార్డులకు నీటి ట్యాంకర్లు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ టెండర్ అంటే ఎప్పుడు ప్రాసెస్ అవుతుందో తెలియదు. దయచేసి దానికోసం ఆలోచించండి. కాంట్రాక్టర్ కంటిన్యూ చేయడం, వాటర్ బేస్లో మనం ఇవ్వాలి. తర్వాత వాటర్ పరిస్థితికి వస్తే ఒక నిమిషం చెప్పేస్తాను. అయితే మా వాటికి సంబంధించి ఉప్పుల వీధి, కొండ వీధి, మంగళవారం పర్టికులర్గా ఉప్పుల వీధిలో గత 20 రోజుల నుండి వాటర్ రావట్లేదు. కాకపోతే నాకున్న ఏంటంటే నేను ప్రతిరోజు వార్డులోకి వెళ్తాం వల్ల వాళ్ళు ప్రతిరోజు ప్రశ్నిస్తున్నారు. 21 రోజులు 25 రోజులు వాటర్ రాకపోతే వాళ్ళు క్యాన్లు కొనుక్కునే స్తోమత అందరికీ ఉండదు. ఈ విషయం నేను ఎర్రయ్య చెప్పాను, ఎర్రయ్య వచ్చాడు, కమిషనర్ గారికి చెప్పాను, చైర్పర్సన్ గారికి కూడా చెప్పాను. చైర్పర్సన్ గారు కూడా ఎర్రయ్యకి ఈ విషయం కొద్దిగా సీరియస్గా చెప్పారు. అయితే ఇక్కడ నేను వినపం ఏంటంటే గత 8 సంవత్సరాల నుండి మా వాళ్ళు ఆ ప్లేసులు కొండ వీధి అయినా, ఉప్పుల వీధి అయినా, మంగళవారంపేట అయినా ఇక్కడికి వాటర్ ప్రాబ్లం 15 రోజులు 15 రోజులు రావట్లేదు. కాకపోతే వాళ్ళు వాటర్ లేకపోతే చాలా ఇబ్బంది. మోటార్లు ఉన్నాయి కదా, మన మోటార్లన్నీ ఇప్పుడు నుండి ఇన్స్టలేషన్ వేయాలి, అన్ని మేము మోటార్లు రెడీ చేసుకోండి. తర్వాత ఏంటంటే నా స్పెషల్ రిక్వెస్ట్, ఈ 3 నెలలు మా వాటికి వాటర్ ట్యాక్స్ హాలిడే ఇవ్వండి. ఎందుకంటే వాటర్ వాళ్ళు రాకుండా మనం ఆ డబ్బులు పే చేయమని అడగడం కరెక్ట్ కాదు. కాకపోతే ఈ 3 నెలలు మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు దయచేసి మీకున్న అధికారాలు ఉపయోగించండి, లేకపోతే పరిశీలించండి. నాకు మా వాటికి వాటర్ ట్యాక్స్ హాలిడే కావాలి. మీరు సక్రమంగా నీరు ఇస్తే హాలిడే అవసరం లేదు. కాకపోతే వాళ్ళందరూ అడుగుతున్నారు, పన్ను కట్టడానికి అయితే మా ఇంటి దగ్గరికి అందరూ వచ్చేస్తున్నారు బాబు, వాటర్ అడిగినప్పుడు ఎవరు కన్విన్సులు మాకే సంబంధం అంటారు. తర్వాత కింద ఉన్న టెక్నీషియన్స్ కూడా పబ్లిక్తో మాట్లాడేటప్పుడు వాళ్ళని నచ్చ చెప్పే విధానంలో చెప్పాలి. అదొకటి అక్కడ కరెక్ట్ లేదు. అక్కడెక్కడో వాటర్ వస్తుంది కదా, వెళ్ళి పట్టుకో అంటే అక్కడెక్కడో వాటర్ వస్తే పట్టుకోవడానికి అక్కడ వాళ్ళు ఆడపిల్లలు దూరం వెళ్ళి కిలోమీటర్ వెళ్ళి వాటర్ పట్టుకోరు కదా. కింద ఉన్న టెక్నీషియన్స్ కూడా పబ్లిక్ని వాటర్ రాకపోతే 2 రోజులు రాకపోతే మీరు వెళ్ళి ఎందుకు రావట్లేదు, ఎందుకు వస్తుంది వాళ్ళని కన్విన్స్ చేయండి. మాట తీరుతో, శుభ్రమైన మాట తీరుతో వాళ్ళని ఆన్సర్ చేయండి. దయచేసి నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే వాటర్ రావట్లేదు కాబట్టి ఈ 3 నెలలు మా వాటికి సంబంధించి 10 వీధుల్లో నాకు ట్యాక్స్ హాలిడే ఇవ్వమని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను.